దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 2వ తేదీ జూన్ మాసము 2026 సంవత్సరం. చూసారా, ఈరోజు మనకి దేవుడిస్తున్న గొప్ప వాగ్దానము, మీ సంభాషణ ఉప్పు వేసినట్లు రుచిగా ఉండనీయుడి. మీ సంభాషణ ఉప్పు వేసినట్లు రుచిగా ఉండనీయుడి. ఎంత మంచి వాగ్దానం కదా! అంటే మన ప్రతి మాట కూడా అబ్బా అన్నట్లు ఉండాలంట. నేర్చుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. పూర్తి వచనము, ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృప సహితముగాను ఉండనీయుడి. చూసారా ఏమంటున్నాడు? మన ప్రతి మాట కూడా ఇతరులతో మాట్లాడేటప్పుడు 2 కార్యాలు ఉండాలంటున్నాడు. ఒకటి, ఉప్పు రుచిగా ఉన్నట్లు, అంటే రెండవది కృపా సహితంగా దయతో నీ మాట ఉండాలి. కాబట్టి మాటకి బట్టే కదా, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది కదా. నేర్చుకుందాము. నేర్చుకునే ముందు ఒకసారి న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ మనం చూసినప్పుడు కొలెషియన్స్ చాప్టర్ 4 verse 6, లెట్ యువర్ కాన్వర్సేషన్ బీ ఆల్వేస్ ఫుల్ ఆఫ్ గ్రేస్. అంటే మీ ప్రతి మాట కూడా దయతో ఉండినదై. నిజంగా ఇలా ఉంటే చేతకాని వాడు అంటారు. ఎన్నిసార్లు నిజంగా చెప్తున్నాను, యథార్థంగా ఇది నిజము, సత్యం, ఇంకా చెప్పలేను. ఆ అమాయకపు మాటలు ఎన్నోసార్లు దేవుడు గద్దించాడు. ఇంకెంతకాలం ఇలాగా అమాయకంగా మాట్లాడతారు? నిజంగా అర్థం ఏంటంటే, వై నాట్? నిజంగా బ్రతకనిచ్చిన వాడు బ్రతికేస్తాడు. కువైట్లో మాత్రం మాటలు బాగా వచ్చిన వాడు కోటలు కట్టేయగలుగుతాడు. మాట్లాడడం రానప్పుడు వాడు ఎంత టాలెంటెడ్ అయినా కూడా ఏం చేయలేడు. ఒక్క మాట ఏంటో తెలుసా? నీవు మాటతోనూ బ్రతికేయగలవు, అదే సందర్భంలో ఆ మాట మీద కూడా బ్రతికేయగలవు. ఎలాగా? కనుక రెండవది, సీజన్డ్ విత్ సాల్ట్. అంటే సీజన్డ్ విత్ సాల్ట్. సాల్ట్ అనేది ఎప్పుడు కూడా అంటే కొన్నిసార్లు కలిసిపెట్టేట్లు వేస్తారు, రెండోది పైన ఇలా చల్లుతారు. సో సీజన్డ్ విత్ సాల్ట్, సో దట్ యు మే నో హౌ టు ఆన్సర్ ఎవ్రీవన్. అంటే ప్రతి ఒక్కరితోనూ నీ సంభాషణ ఏ విధముగా మృదువుగా ఉండాలో ఇవి ఇన్స్ట్రక్షన్స్ అంటారు. అంటే ఈ ఇన్స్ట్రక్షన్స్ మనము నేర్చుకునే ముందు యేసు ప్రభు వారు ఏం చెప్పి ఉన్నారు? మనందరికీ తెలిసిన వాగ్దానమే. ఏమంటున్నారు యేసు ప్రభు వారు? ఒకే ఒక్క మాటలో, ధన్యతల్లో, మత్తయి సువార్త 5:13, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది పారవేయబడి బయట మనుష్యుల చేత. అంటే ఉప్పుకి ఉన్న 2 గుణాలు ఏంటంటే, నెంబర్ 1, అది రుచిగా ఉంటుంది. ఉప్పు లేకుండా ఏది తినలేము, అది రుచిగా ఉంటుంది. రెండవది, ఉప్పుకి ఉన్న ఇంకొక గుణం ఏంటంటే నిల్వ ఉంచుతుంది, అంటే పాడు కాదు. 2 అంటే ఎక్కువ కాలము ఇంకా పాడు కానివి ఏమన్నా ఉన్నాయంటే 2. ఒకటి హనీ, అంటే తేనె. రెండవది ఉప్పు. కనుక ఈ వాక్యాలు సామెతల్లో అంటారు చాలా స్పష్టంగా. 16వ అధ్యాయము 24వ వచనం, ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి. చూసారు? అంటే మాటలు తేనెతోనూ పోస్తున్నారు. అయితే తేనె పూసిన కత్తులు ఆ మాటలు ఉంటాయి, కానీ ఇది తేనె పట్టు వంటివి. అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరం. అంటే మాటలు ఎముకలకి ఆరోగ్యాన్ని ఇస్తాయంట, ఎముకలకి సత్తువనిస్తాయంట. ప్రాణమును పోసేవి మాటలు, ప్రాణము తీసేవి మాటలే. అంటే మాటలు అన్న వాటిలో చాలా విధాలుగా ఏదైనా, అంటే 2 రకాలుగా ఎక్స్ప్రెషన్, ఏదైనా ఏదైనా. చూసారా? అంటే అర్థం ఏంటంటే మనము ఆ పలికే విధానము దయతో ఉన్నప్పుడు తేడా వేరేగా ఉంటుంది, కోపంతో ఉన్నప్పుడు తేడా వేరేగా ఉంటుంది. కనుక తేనె పట్టు వంటివి. అంటే మీ మాటలు తేనెలాగా మధురంగా. అందుకనే దేవుని యొక్క వాక్యము జుంటి తేనె ధారల కన్నా మధురమైనది. ఎందుకంటే ఆ వాక్యము మనల్ని బ్రతికిస్తుంది, ఆ వాక్యము మనకి జీవాన్ని ఇస్తుంది. ఆ రోజున యోనాతాను సౌలు గుట్టు పెట్టిస్తాడు, ఎవ్వరూ ఏం ముట్టకూడదని యుద్ధానికి.
యుద్ధానికి పంపేటప్పుడు వాడికి శక్తి కావడానికి ఇవ్వాలి. అయితే అలసిపోయి అక్కడ తేనె పట్టు దొరికితే కొంచెం తేనె తను తాగుతాడు. తను వెంటనే అతని కళ్ళు మెరుస్తాయి, శక్తి వస్తుంది తేనె వల్ల. అయితే అక్కడ ఒక సంఘటన జరిగినప్పుడు సౌలు ఈ పాపం ఎవరు చేశారు, ఒకవేళ నేను నా కొడుకైన కుమారుడైన యోనాతాను చేసినా సరే శిక్షకు బాధ్యులు, చంపివేయబడతాడు అన్నప్పుడు యోనాతాను మీద చిటి వస్తుంది. కానీ చంపేయమనండి, మాట చెప్పాను నేను అని చెప్పినప్పుడు ప్రజలందరూ అడ్డుపడతారు. అప్పుడు యోనాతాను చెప్తాడు, యుద్ధమునకు తీసుకెళ్లి వాడిని వస్తుతో తీసుకెళ్తావా అని చెప్పి. కనుక చాలా విషయాల్లో జీవితాలు మనం చూసుకుంటాం, ఆ జీవితాలు ఆల్రెడీ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. అంటే ఆ రోజు సౌలు మాట నిలబెట్టుకోవడానికి యోనాతాన్ని చంపేయడానికి చూసే, కానీ సౌలు చేసిన ఆ యొక్క పనిని ఎత్తి చూపించడానికి దేవుడు అంగీకరించి యోనాతానుని దేవుడు తప్పించాడు. ఈ రోజున మన జీవితాల్లో మాటలు ఇక్కడ పౌలు చెబుతూ ఏమంటున్నారు పౌలు గారు, మనం చూసినప్పుడు కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం నుంచి మంచి వాక్యాలు, ప్రార్థన యందు నిలకడగా ఉంది అంటే ఏమంటున్నాడు, ఎందుకు చెప్తున్నాడు? యజమానులారా, పరలోకములో మీకు యజమానుడు ఉన్నాడని ఎరిగి న్యాయమైనది ధర్మ అనుసారమైనది దాసులు ఎడల చేయడు. యజమానులు చెప్తున్నాడు, మీరు ఈ లోకానికి యజమానులై ఉన్నారు, కానీ పరలోకంలో మీకు యజమానుడు ఉన్నాడు. అయితే ఇక్కడ పని వాళ్ళకు చెప్తున్నాడు, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై మెలకువగా ఉండి. ఏమంటున్నాడు, ఎలాగ చెప్పబడుతున్నాడు అని అంటే, వాక్యము అనుకూలమైన సమయము కొరకు ఎదురు చూస్తూ సమయము పోనీయక సద్వినియోగము చేసుకునండి. కనుక ఎప్పుడైతే సమయానుకూలమైన మాటలు, సమయోచితమైన మాటలు అంటే సమయోచితముగా పలుకబడిన మాట వెండి పండ్లంలో బంగారు పండ్ల వంటిది. ఇంకా చెప్తాడుగా, మృదువైన మాట కోపమును చలార్చును. మరి మనం ఎటువంటి మాట అంటే ప్రత్యుత్తరము అంటే ఒక్క మాటలో చెప్పాలంటే సంభాషణ దేనితో మాటతోనే కదా. ఎప్పుడైతే మనము ఒక్కసారి ప్రేమగా మాట్లాడామనుకో, అతను మనతో మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు. దయతో మాట్లాడామనుకో ప్రయత్నిస్తారు. అంటే సంభాషణ అనేది ప్రారంభానికి 2 రకాలు. కోపంతో ప్రారంభమయ్యేది కలహంతో దారితీస్తుంది, ప్రేమతో ప్రారంభమైంది బహుశా సంబంధంతో దారితీస్తుంది. ఈ రోజున మనకి నేర్పించబడుతున్న మాటలు ఏంటంటే ఇవే మాటలు. ఇంకా మనం చూసినప్పుడు ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం, వినువారికి మేలు కలుగునట్లు. అంటే నీ మాటల వలన మేలు కలగాలి, వాళ్ళని రెచ్చగొట్టకూడదు, కీడు కలగకూడదు, వాళ్ళు చెడు మార్గంలో వెళ్ళకూడదు. వీలైతే ఆ నింద నీ మీద పడనివ్వు, కానీ వారికి మేలు కలగని. అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే కానీ దుర్భాష నీ నోటికి రాని. దుర్భాష అని ఎందుకన్నాడంటే, మనము వాదము గెలవడానికి చూస్తాం తప్ప, వాదములో గెలవడానికి చూస్తున్నాం తప్ప, ఇక్కడ ఈ వాదముల కోసం మనము ఒకసారి నేర్చుకుంటే స్పష్టంగా తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో 22వ వచనం నుంచి ఈ వాదాల గురించి పౌలు తిమోతికి హెచ్చరిస్తూ అంటాడు, నీవు యవ్వన ఇచ్చల నుండి పారిపోము. ఇది చెప్పనియండి. ఈ యవ్వనంలో డొపామైన్ ఎక్కువ మనలో అది రిలీజ్ అవుతూ ఉంటుంది. డొపమైన్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు స్క్రీన్ చూస్తున్నావు కదా, చూసే కొద్ది చూడు అంటది. అంటే మైండ్ ఎప్పుడు కూడా నిన్ను కంఫర్ట్ జోన్లో ఉంచుతుంది. అదే బుక్ తీసి చదవాలంటే అది మైండ్ ఇష్టపడదు. కారణము, నీకు తెలియకుండా నీ మైండ్ నిన్ను సుఖపెట్టడానికి చూస్తుంది, కాదు మోసం చేస్తుంది. ఎప్పుడైతే ఒక గాయపరిచే మాట ఈ మైండ్ తీసుకోదు, కనుక నిన్ను రెచ్చగొడుతుంది. అయితే నీవు గెలవవలసింది ఈ మైండ్ని. నువ్వు ఏ రోజు కూడా మైండ్ కంట్రోల్లోకి వెళ్ళకూడదు. మైండ్ కంట్రోల్లోకి వెళ్ళిన మరుక్షణము డోపమైన్ నీలో రిలీజ్ అవుతూ ఉంటుంది. కనుక ఈ డోపమైన్ అబ్డామైన్కి పోలుస్తారు. ఈ అబ్డామైన్లో 2 ఉంటాయి, ఒకటి ఆప్టిట్యూడ్, రెండవది యాటిట్యూడ్. అంటే కూటి కోసం కోటి విద్యలు అనేది పాత సామెత అయితే, ఆ నోటి కోసం వచ్చిందల్లా మాట్లాడడము కొత్త సామెత అయితే, 2 రకాలుగా నోటితో గెలిచేవారు ఉన్నారు. మొట్టమొదటిది మనం చూసినప్పుడు మన పుట్టుకలో ఈ విధమైన ప్రిన్సిపల్ ఉంది. మొట్టమొదట బిడ్డ పుట్టిన వెంటనే తల్లి దగ్గర పాలు తాగుతూ ఆ బిడ్డ చప్పరిస్తూనే ఉంటాడు.
వాడి కడుపు నిండిపోయింది, కానీ వాడు చప్పరిస్తూనే ఉంటాడు పెదవుల్ని. కారణం ఏంటంటే వాడు పెదవులతో తృప్తి చెందుతూ ఉంటాడు. అంటే ఆ యొక్క సక్లింగ్ ఎఫెక్ట్ అనేది మనము పిల్లల్ని చూసినప్పుడు ఆ ఫింగర్స్ రెండు చేతిలో పెట్టేసుకుని చప్పరించడం ద్వారా వాడు తృప్తి పొందుతూ ఉంటాడు, వాడు సంతోషపడుతూ ఉంటాడు. ఏది దొరికినా కూడా నోట్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంటే సమస్తము కూడా నోటితోనే ప్రారంభించబడుతుంది కనుక పెద్దవాడు అయ్యాక కూడా తినడం కోసం బ్రతుకుతూ ఉంటారు చాలా మంది. తర్వాత ఆ నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేసేయడానికి, కనుక సమస్తానికి అంటే నాలుక అగ్నియే, ప్రపంచానికి నాశనం తెచ్చేది అంటాడు యాకోబు భక్తుడు 3వ అధ్యాయంలో. అంటే అటువంటి నాలికని నువ్వు సాధు చేయాలి అంటే దాన్ని కంట్రోల్ చేస్తున్న మైండ్. ఎప్పుడైతే ఈ మైండ్ హార్ష్ వర్డ్స్ ఇస్తున్నాయో, ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు, పవిత్ర హృదయులై ప్రభువుకు ప్రార్థన చేయు వారితో నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడు. నీతి, విశ్వాసము, ప్రేమ, సమాధానం. అంటే ఎప్పుడైతే నేర్పు లేని మూడుల వితర్కములు జగడములు పుట్టించునని ఎరిగి నీవు ఎప్పుడూ కూడా వాదనకి పోకూడదు. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఆ ఎదురాడు వారికి అనుభవం లేదు కనుక, ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దేవుడు ఇస్తాడు కనుక సత్య విషయమైన అనుభవ జ్ఞానం కలుగు. చూసారు, ద ఎక్స్పీరియన్స్డ్ నాలెడ్జ్ విత్ ద ట్రూత్. సత్య విషయంలో ఖచ్చితంగా నీ అభిప్రాయం మారుతుంది. ఖచ్చితంగా కాలం ఎల్లకాలం ఒక్కలా ఉండదు, పరిస్థితులు మారతాయి, సమస్తము మారతాయి. కనుక ఎప్పుడైతే సాతాను చెరపట్టిన వీరిని ఖచ్చితంగా వాళ్ళు ఆ భ్రమలోంచి మేలుకుంటారు కనుక అటువంటి వారి కొరకు ఎప్పుడూ కూడా నీ మాట సాత్వికముతో అంటే ఓర్పుతో, సహనముతో, జగడమాడక సాధువుగా, బోధింప సమర్థుడిగా, కీడుకు దూరముగా నీ మాటలు ఉండాలి. ఎందుకు ఇవి చెప్తున్నాం? దీన్ని అపాలజెటిక్స్ అంటారు. అంటే చక్కటి మాట ప్రత్యుత్తరం ఇవ్వడం. ఎగ్జాంపుల్కి యేసు ప్రభు దగ్గరికి హై టెంపర్లో వారు వచ్చేవారు, శాస్త్రులు, ప్రధానులు, యాజకులు, పరిసయ్యులు. డైరెక్ట్ గా మేము కైసరి. అప్పుడు యేసు ప్రభు వారు 3rd డిగ్రీలో వచ్చి ఉండేవారు. హై టెంపరామెంట్స్ తో కూల్ గా అడిగేవాడు ఒక ప్రశ్న. అయితే ఒక రోజున నీవు ఏ అధికారంతో ఈ కార్యాలు చేస్తున్నావు? అప్పుడు యేసు ప్రభు వారు కూల్ గా ఏమన్నారంటే, బాప్తిస్మం ఇచ్చి యోహాను బాప్తిస్మం ఇచ్చాడు కదా, అది మనుష్యుల వలన కలిగినదా దేవుని వలన కలిగిందా అని అడుగుతారు. అప్పుడు వారు వెంటనే ఆ షార్ట్ టెంపర్తో ఉన్న వాళ్ళు ఆన్సర్ ఉండదు వాళ్ళ దగ్గర, మాకు తెలియదు అంటారు. అంటే ఆ టెంపరామెంట్స్ కారణం ఏంటి? వాళ్ళకి తెలుసు ఇది మనుష్యుల వలన కలిగింది అన్నామా, మనుషులు అది దేవుని ప్రవక్త అని యోహాన్ని నమ్మారు కనుక మనుష్యులతో ప్రాబ్లం. అయితే దేవుని వలన కలిగిందా అన్నామా, మరి దేవుని ఎందుకు నమ్మలేదు అంటాడు. అటు ఇటు ఎందుకు మాకు తెలియదు అంటారు. తప్పించుకునే మార్గం చాలాసార్లు మనం మాట్లాడేస్తాం, కానీ తప్పించుకోవడానికి ఐ డోంట్ నో. ఆ పౌరుషము నిన్ను మృగంగా మారుస్తుంది. ఒక్కటే నేను నేర్చుకున్నాను, మీకు నేర్పిస్తున్నాను. సమయము నీది కానప్పుడు మౌనంగా ఉండు, సమయము నీకు అనుకూలంగా ఉన్నప్పుడు వినయముగా ఉండు. ఏ రోజునైతే సమయాన్ని బట్టి నీ మాట మారకూడదు, కానీ ఏ సమయమైనా కూడా అది దేవుడు నీలో ఉండి పలికిస్తున్నాడు, ఇది దేవుని మాట అన్నట్లుగా దయతోను రుచిగా ఉండాలి. అంటే ఎప్పుడైతే వాళ్ళు ఎందుకు చెప్పలేదంటే, యోహాను యేసు ప్రభు వారి కోసం సాక్ష్యం ఇస్తూ, నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, నేను మీకు నీళ్లలో బాప్తిస్మం ఇచ్చాను, ఆయన పరిశుద్ధాత్మలో అగ్నిలో మీకు బాప్తిస్మం ఇచ్చాను. కనుక నీ మాటలు నీ మీద సాక్ష్యం పలుకుతున్నాయి. నీ మాటలు నీ ప్రవర్తనకి మొట్టమొదట పరలోక రాజ్యంలో తీర్పు తీర్చబడేది నీ మాటల నిమిత్తము. కనుక నీ మాట ఎప్పుడు కూడా, అందుకని ఇక్కడ అపోలోజెటిక్స్ లో మనం చూసినప్పుడు పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారు. నిర్మలమైన అంటే ప్లెజెంట్, సాఫ్ట్ నేచర్. ఎప్పుడూ కూడా మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మల్ని కారణం అడిగినప్పుడు వారికి సాత్వికముతో అంటే సహనముతో, ఓర్పుతో, దయతో, రెండవది భయముతో సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ మనం సిద్ధంగా ఉండాలి తప్ప ఏ రోజున కూడా కఠినమైన పదాలు మన నోటమట రాకూడదు. కారణం ఏంటంటే మనకి చెప్పబడుతుంది, సామెతలు కొన్ని చూద్దాం 3వ అధ్యాయం 8వ వచనం,
దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోని. కారణం ఏంటంటే వాటిని నీ హృదయం అనే పలక మీద నువ్వు ఎప్పుడైతే రాసుకుంటావో, ఎప్పుడైతే నువ్వు ఆ విధముగా ఉంటావో, నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చడానికి ప్రయత్నించు. ఇప్పుడు కూడా నీతిమంతుడు మేలుకరమైన మాట ఎలా మాట్లాడాలి, సమాధానకరమైన మాట ఎలా మాట్లాడాలి, కోపం తగ్గించే మాట ఎలా మాట్లాడాలి, ఆశీర్వాదానికి కారణమైన మాట ఎలా మాట్లాడాలి అన్న ప్రయత్నంలో ఉంటాడు. అయితే భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు అంటే శాపవచనాన్ని అంటే ఇంకా ఏ మాట అయినా పలికెత్తారు. మరి ప్రార్థన చేస్తున్నారంటున్నావు, మరి ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంత భయంకరమైన మాటలు నీ నోట ఎలా వస్తున్నాయి అంటే కీర్తనలు 45లో ఒక దివ్యమైన సంగతి, నా హృదయం ఉప్పొంగుచున్నది అంటూ నీ పెదవుల మీద దయారసం అంటే నీ పెదవులకి లిప్స్టిక్ కాదు, దయని రసముగా ఎప్పుడు కూడా ఎప్పుడైతే నీవు ఆ విధముగా దయతో మాట్లాడతావో. ఎగ్జాంపుల్, ఒక కుక్క పిల్ల ఉంది. ఈ కుక్క పిల్లకి గంట కొట్టామనుకో సెలైవా అది కారుస్తూ పరిగెట్టుకు రాదు. కారణం ఏంటంటే అది గంట. అయితే ఒక మాంసపు ముక్క దుమ్ము చూపించి కుక్క పిల్లని పప్పి అన్నావు అనుకో, అది తోక ఊపుకుంటూ సెలైవా కాచుకుంటూ పరిగెట్టుకుంటూ వస్తుంది నీ దగ్గర. కారణం ఏంటి? దానికి అది అవసరం, దానికి అది ఆకర్షిస్తుంది, దానికి అది వస్తుంది, అది నేచర్. కానీ ఈ కుక్కని ట్రైనప్ చేసినప్పుడు, పప్పీని నువ్వు కుక్క పిల్లని, అది గంట కొట్టిన వెంటనే అది నీ దగ్గరికి పరిగెట్టుకుంటూ తోకాడించుకుంటూ లాలజలం ఊచుకుంటూ రావాలి అంటే అన్కండిషనల్, అంటే ఈ కండిషన్ కాదు, దీనికి మించి అది నీలో స్పందించాలి అంటే మరి నీ మాటలు ఆపోజిట్ గా ఉన్నప్పుడే అద్భుతాలు జరుగుతాయి. కనుక ఇక్కడ మనం చూసినప్పుడు సామెతలు 22:11 చేసుకుని ముగిస్తే, హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు వచ్చి స్నేహితుడు అవుతాడు. అంటే నీ హృదయము ప్రశాంతంగా పెట్టుకుని శుద్ధిగా, అంటే హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి ఒకడు మాట్లాడను కనుక ఎప్పుడైతే నీ హృదయము శుద్ధిగా ఉంటుందో, ప్రశాంతంగా ఉంటుందో, నీవు హ్యాపీగా ఎదుటివానికి సమాధానం ఏం చెప్పాలి అనే భయం ఉండదు. ఆ సందర్భంలో పరిశుద్ధాత్ముడు దయగల మాటలతో నింపుతాడు, నీ హృదయముల మీద ప్రేమను కుమ్మరిస్తాడు. యేసు ప్రభువు అంత భయంకరంగా వారు వచ్చి అల్లకల్లోలం చేసేస్తున్నప్పుడు, చెలికాడ నన్ను ముద్దు పెట్టుకుని అప్పచెప్పే వాళ్ళు ఆయన్ని మేకులు వేసి సిలువ కొట్టేస్తున్నప్పుడు, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు, క్షమించవా అమ్మా, ఇదిగో నీకు. అంటే ఆ స్థితిలో నీ మైండ్ చెప్తుంది, వీళ్ళు నిన్ను అన్యాయంగా శిక్షిస్తున్నారు, నువ్వు మంచివాడివి, నువ్వే తప్పు చేయలేదు. అయితే యేసయ్య మాటలు జీవపు ఊటలు అయినప్పుడు ప్రశ్నించడము చాలా సులభము, సమాధానం చెప్పడము చాలా కష్టము. ఏ రోజునైతే మనం ప్రశ్నించే వారంగా ఉన్నామో పౌరుషంగా ఉంటాము, కోపతాపాలతో ఉంటాము, సమాధానం చెప్పగలిగే స్థితిలో ఉంటాము, ప్రశాంతంగా ఉంటాము, 10 మందికి మనము చెప్పగలిగే వారుగా ఉంటాము, బోధించగలిగే వారంగా ఉంటాము, సంతృప్తి కలిగిన జీవితం ఉంటుంది. ద లైఫ్ ఆఫ్ సక్సెస్ ఈజ్ ఇన్ యువర్ వర్డ్స్. ఈ వర్డ్స్ అంటే వర్డ్స్ అని రాస్తే స్వర్డ్స్ అవుతాయి, ఖడ్గాలు కత్తులుగా మారుతాయి. నీ మాటలు ఎప్పుడైతే మృదువుగా ఉండాలో ఆ మృదువైన మాటలు నువ్వు ప్రయత్నం చేసి చూడు, చాలా కష్టము. కానీ ఒక్కసారి వాటిని విని చూడు, నీకు ఆహ్లాదంగా ఉంది కదా. మరి అటువంటప్పుడు కోపంతో కూడిన మాట వింటే నీకు చిరెత్తుకు వస్తుంది కదా. వై నాట్ అదర్స్? ఇతరులు ఎందుకు కాదు? ఏ రోజునైతే నీవు కోరుకుంటున్నట్లే నీకు కలుగును గాక. నీవు ఎదురు చూస్తున్నావు కదా మెత్తటి మాట వినడం కోసం. ఈ రోజు నుంచి ఆ మెత్తటి మాటలు నీ నోటి నుంచి ఇతరులు విందురుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగించండి. విత్తబడిన ఈ వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా, నీ కృపను సహితముగా మాకు అనుగ్రహించి ఉన్నందుకు, నీ ప్రేమను బహుమానంగా మాకు ఇచ్చినందుకు, నీ ప్రాణమును మాకు జీవం కలుగుట ఇచ్చినందుకు యేసు నామమును దీవించి సమాధానంతో మమ్మల్ని మేము తగ్గించుకొని మీ నమ్మకమైన చేతులకు అప్పగిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.